బిగ్ బాస్ హౌస్‌లో మనందరం ఎదురు చూస్తున్న సాటర్‌డే వీకెండ్ అయితే వచ్చేసింది. నాగార్జున ఎంతో స్టైలిష్‌గా స్టేజ్ పైకి అడుగుపెట్టేశారు. ఇక అవినాష్ మొదటి ఫైనలిస్ట్ కావడంతో తనని కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ తన ఆర్ట్‌ని ఎంతగానో పొగుడుతూ కనిపించేశారు. ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ ఫైనల్లీ లీయెస్ట్ ఓటింగ్స్‌లో ఉన్న పృథ్వీరాజ్ అలానే టేస్టీ తేజ అయితే ఎలిమినేషన్‌తో ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చేశారు. అసలు పృథ్వీరాజ్ ఎలిమినేషన్ ఎప్పటినుండో అంటూ ఆఖరికి ఫినాలేలోకి అడుగు పెట్టకముందే తనైతే ఎలిమినేట్ అవుతూ వచ్చేశాడు. పృథ్వీరాజ్ యూ ఆర్ ద ఎలిమినేటెడ్ ఆన్ ద స్టేజ్ అంటూ బిగ్ బాస్లో నాగార్జున ఒక్కసారి చెప్పేసరికి అందరూ స్టన్ అయిపోయారు. ఇంత టఫ్ కంటెస్టెంట్ టికెట్ టు ఫినాలే రేస్లో అంత టఫ్గా మనందరికీ పార్టిసిపేషన్ ఇచ్చిన అబ్బాయి ఈరోజు హౌస్ నుండి వెళ్ళిపోవడం ఏంటి అంటూ ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఎక్కువగా పృథ్వీ ఎమోషన్స్ మొదటిసారిగా స్టేజ్ పైన చూసామని చెప్పుకోవచ్చు. విష్ణుకి దూరం అవుతున్న ఫీలింగ్ పృథ్వీ కళలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక పృథ్వీరాజ్ ఎలిమినేట్ అవ్వడంతో విష్ణుతో ఒక మంచి కెమిస్ట్రీని మనం హౌస్లో మిస్ అవుతామని చెప్పాలి. ఇప్పటి వరకు విష్ణు ఎమోషన్స్ ఇరిటేషన్గా అనిపించినప్పటికీ స్టేజ్ పైకి అడుగుపెట్టాక పృథ్వీ విష్ణుప్రియాల ఎఫెక్షన్ అనేది ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. టికెట్ టు ఫినాలే రేస్లో కూడా మంచిగా పర్ఫామ్ చేసిన పృథ్వీ ఈరోజు ఇలా ఎలిమినేట్ అవ్వడం తనకి మంచి సింపతి కూడా ఎక్కువగానే పెరిగింది ఆడియన్స్ దృష్టిలో అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా విష్ణుతో ఎంతో జెన్యూనిటీని కొనసాగిస్తూ ఆఖరికి ఒక ఫ్రెండ్గానే బయటకు వెళ్ళిపోతున్నందుకు నాగమామ సైతం ఇంప్రెస్ అవుతూ వచ్చేశారు. ఇక విష్ణుకి కూడా మాట ఇవ్వడం జరిగింది. బయటికి వచ్చాక కూడా ఈ ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా ఉంటుంది అంటూ. మరి బయటికి వచ్చాక విష్ణు మనసు ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ద్వారా ఒకరు పృథ్వీ మరొకరు టేస్టీ తేజ అయితే హౌస్ నుండి వెళ్ళిపోతున్నారు. మొత్తానికి ఇలా వీకెండ్ అయితే ఎంతో సాడ్గా ఎండ్ అవడమే కాదు, ఇక టికెట్ టు ఫినాలే రేస్ని దక్కించుకున్న అవినాష్ని కూడా ప్రశంసిస్తూ కనిపించేశారు.